డిఎస్సి పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ డిఎస్సి ద్వారా కేవలం 16,000 పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేశారని ఆరోపించారు. దాదాపు 3 లక్షల మంది అభ్యర్థుల పరీక్షలు రాసినప్పటికీ పరీక్షల నిర్వహణలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని, స్పోర్ట్స్ కోటా పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా ఉద్యోగాలు కల్పించారని మండిపడ్డారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పి మెగా డిఎస్సి కూడా పెడతారని చెప్పి ఎన్నికల ప్రామిస్ చేయడం జరిగింది. ఆ హామీలలో భాగంగా కేవలం 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పి పేరు పెట్టి పరీక్షలు నిర్వహించారు. ఈ 16,000 పోస్టులకు 3 లక్షల మంది పరీక్షలు రాస్తే ఇది ఒకసారి లీక్ అయిందని చెప్పి మళ్ళీ రెండోసారి దాన్ని వాపసు తీసుకొని మళ్ళీ రెండోసారి పబ్లిష్ చేయడం. మరి ఇంత చిన్న ఎగ్జామ్ కూడా సరైన పద్ధతిలో చేయకుండా స్పోర్ట్స్ కోటా అని చెప్పి కేవలం వారికి కావాల్సిన వారికి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి యూనివర్సిటీ స్థాయిలో, కాలేజ్ స్థాయిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఇది చూస్తే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 3 నెలల్లోనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ విలేజ్ సెక్రటేరియట్స్కు అక్కడ కార్యదర్శులంతా కూడా నియమించడానికి వివిధ శాఖల నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ తరఫున. ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతో నేనే ఆ పరీక్షలు కూడా మన పంచాయతీరాజ్ తరఫున నిర్వహించేదానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపు 26 లక్షల మంది రాశారు. 26 లక్షల మంది రాస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా వచ్చిందా, ఏదైనా దాని మీద క్రిటిసిజం వచ్చిందా, ఏది కూడా రాలేదు. కేవలం అక్కడ 26 లక్షల మంది రాసిన పరీక్షల్లో 1,25,000 మందికి మొదటి విడతలోనే కార్యదర్శులుగా నియామకాలు చేయడం జరిగింది.